హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు వీడియోలో ఏఐ గురించి నేను చెప్పాలనుకుంటున్నాను. ఏఐని యూజ్ చేసి సెకండ్స్లోనే మీరు వీడియో అయితే ఇందులో రెడీ చేయొచ్చు. వీడియో కూడా చాలా బాగా వస్తుంది అనమాట. నేనైతే ఇది యూజ్ చేస్తున్నాను. మీలో చాలామందికి వీడియో అనేది చాలా సింపుల్గా ఫాస్ట్గా ఏఐని యూజ్ చేస్తున్నారు నవేడేస్ కదా. సో చాలా ఇంపార్టెంట్ టూల్ అని చెప్తాను. మీరైతే గూగుల్ ఓపెన్ చేసి అందులో ఏఐ అని టైప్ చేస్తే మీకైతే యాప్ ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత గూగుల్ ఈమెయిల్ ఉంటుంది కదా, ఈమెయిల్తో సైన్అప్ అయితే మనకి యాప్ అనేది కంటిన్యూ చేస్తే యాప్ అనేది విజిబుల్ అవుతుంది. సో ఏమైనా ఎర్రర్ వచ్చినా కానీ మీరు నెక్స్ట్ టైం అయినా ట్రై చేయొచ్చు. ఇంకోసారి సిస్టమ్ అనేది ఎర్రర్ వస్తుంది కదా, సో దానివల్ల మీరు నెక్స్ట్ టైం కూడా ట్రై చేయొచ్చు. నెక్స్ట్ ఇక్కడ చూడండి, రికార్డ్ వీడియో అని, క్రియేట్ క్లిప్స్ అని, ఏ టెక్స్ట్ వీడియో, అవతార్ని యూజ్ చేసి, అండ్ ఇక్కడ చూడండి ఇప్పుడు చూడండి ఇవి కూడా యూజ్ చేసుకోవచ్చు మనం. బట్ నేనైతే ఇందులో వన్ ఫీచర్ చెప్తాను, మీరు రిమైనింగ్ ట్రై చేయండి ఒకసారి యాప్ ఓపెన్ చేసి. సో ఏ టెక్స్ట్ వీడియో అయితే మనం చూద్దాం. వితిన్ సెకండ్స్లో వీడియో అయితే రెడీ అవుతుంది. సో ఏ టెక్స్ట్ వీడియో ఒకసారి మీరు న్యూ ట్యాబ్లో ఓపెన్ చేయండి ఈ ఫీచర్. సో ఇందులో ఏంటంటే మనకి టెక్స్టే అవసరం లేదు. ఇప్పుడు మనము చాట్‌జీపీటీ యూజ్ చేసి ఎలాబరేట్ చేసి స్టోరీ చేసి మనం ఇందులో అప్లోడ్ చేయొచ్చు. లేదంటే ఒక ఐడియా, మీరు ఏదైతే టాపిక్ ఉంటుందో ఆ టాపిక్ ఉంటుంది కదా, టాపిక్ అయినా ఇవ్వండి. ఇచ్చిన తర్వాత నేను శాంపుల్ కింద ఇది తీసాను. సో మీరు ఏ టాపిక్ అనుకుంటే ఆ టాపిక్ ఇచ్చి జనరేట్ వీడియో అంటే ఇక్కడ ప్రివ్యూ చూపిస్తుంది, అంటే వీడియో ఇలా ఉంటుందని చెప్పి ప్రివ్యూ చూపిస్తుంది. సో కంటిన్యూ చేసేసేయండి. చేసిన తర్వాత మీకు ఇక్కడ స్క్రిప్ట్ ఆటోమేటిక్గా రెడీ అయిపోతుంది. అంటే నార్మల్గా అయితే కొన్ని టూల్స్లో మనం స్క్రిప్ట్ అనేది చాట్‌జీపీటీని యూజ్ చేసి అందులో స్క్రిప్ట్ అనేది ఇందులో వాడుతూ ఉంటాం కదా, బట్ అలా కాకుండా ఇలా కూడా రెడీ చేయొచ్చు. మళ్ళీ కంటిన్యూ చేయండి. కంటిన్యూ చేసిన తర్వాత ప్రిపేరింగ్ స్క్రిప్ట్ అంటే ఇప్పుడు చూడండి వీడియో ఆటోమేటిక్గా క్రియేట్ చేస్తుంది. సో మనం వెయిట్ చేస్తే సరిపోతుంది. చూడండి, ఏ జనరేటెడ్ వీడియో ఈజ్ ఆన్ ఇట్స్ వే అని చెప్పి కింద ఇచ్చింది చూసారా, అది ఆటోమేటిక్గా రెడీ అవుతూ ఉంటుంది. సో జస్ట్ ఏంటంటే మనం ఇప్పుడు ఇది యూజ్ చేసేటప్పుడు చాలామందికి డౌట్స్ ఉంటాయి. యాక్చువల్లీ ఇందులో ప్రో కూడా ఉంటుంది, ప్రో కూడా యూజ్ చేయొచ్చు, ఇంకా బెటర్గా ఉంటాయి వీడియోస్. బట్ నార్మల్గా ఏంటంటే క్రియేట్ చేయాలనుకునే వాళ్ళు ఉంటారు కదా, నేర్చుకోవాలనుకునే వాళ్ళకి ఇది బెస్ట్ ఆప్షన్ అనమాట. ఒక్కసారి మీరు వీడియోని అయితే ఎండ్ వరకు చూసి అండ్ మీరైతే ట్రై చేయండి. ఈవెన్ మొబైల్లో కూడా యూజ్ అవుతుంది. మొబైల్లో కూడా ఏఐ అని మీరు టైప్ చేస్తే వెంటనే మనకి యాప్ అయితే విజిబుల్ అవుతుంది అనమాట. విజిబుల్ అయిన తర్వాత మీరు యాప్ని యూజ్ చేయొచ్చు. సో ఇక్కడ చూడండి, యాడింగ్ ఎంగేజింగ్ కట్స్. సో ఆటోమేటిక్గా మనకి ఇప్పుడు ఏవైతే ఇమేజెస్ ఉంటాయి కదా, వీడియో ఇమేజెస్, ఆ స్టోరీ రిలేటెడ్ కంటెంట్ ఇమేజెస్ ఆటోమేటిక్గా ఏఐ అనేది జనరేట్ చేసేస్తుంది. జనరేట్ చేసి యాడ్ చేస్తూ ఉంటుంది మనకి వీడియోకి రిలేటెడ్గా. సో ఆటోమేటిక్గా ఇలా చేస్తూ ఉంటుంది అనమాట. చాలా వరకు మీరు ఏఐ టూల్స్ని ఇప్పుడు నవేడేస్ నేర్చుకోవడమే బెటర్ అనిపిస్తుంది. ఎందుకంటే చాలామంది యూజ్ చేస్తున్నారు. మీరు యూట్యూబ్ ఓపెన్ చేస్తే చూసారా, ఇప్పుడు ఏఐ అయితే చాలా ట్రెండీ అవుతుంది అనమాట. సో మీరు ఇలా యూజ్ చేసినట్లయితే, ఇలా నేర్చుకుంటే స్లోగా మనకి అలవాటు అయిపోతుంది. సో ఇక్కడ చూడండి, అక్కడ క్రియేట్ అయిన తర్వాత 100% ర్యాపింగ్ అంటే ఇది లాస్ట్ స్టేజ్ అనమాట. వీడియో అనేది మనకి లాస్ట్లీ రెడీ అయిపోతుంది. ఇంకా ఒక 1 సెకండ్ సో ఇలా అయితే క్రియేట్ చేసుకోవచ్చు. ఆల్రెడీ క్రియేట్ అయిపోతే మనకి ఇలా ఓపెన్ అవుతుంది అనమాట. సో ఆల్రెడీ అది పోర్ట్రేట్లో ఉంది. మీరు కావాలంటే యూట్యూబ్ వీడియో ల్యాండ్స్కేప్లో కావాలా, రేషియోస్ ఉంటాయి కదా, ఆ రేషియోస్ చూసి మీరు చూస్ చేసుకోవచ్చు. ఇక్కడ మ్యాజిక్ టూల్ ఉంది కూడా, అది కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది ఇమేజెస్ అనేవి అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్లో కూడా ఉన్నాయి కదా, చాలా ఫీచర్స్ అయితే ఉంటాయి. అవన్నీ చెక్ చేయండి 1 by 1. ఇక్కడైతే నేను మళ్ళీ షార్ట్స్ ఉంటాయి కదా, యూట్యూబ్ షార్ట్స్ రేషియోలో ఇచ్చాను అనమాట. సో ఇమేజ్ అయితే మీరు పెద్దగా చిన్నగా కూడా మార్చుకోవచ్చు, సైజెస్ చేంజ్ చేసుకోవచ్చు, అండ్ టెక్స్ట్ కూడా సైజెస్ అయితే చేంజ్ చేసుకోవచ్చు. ఇమేజ్ చూసారా, నేను ఇంత ఇమేజ్ అయితే అడ్జస్ట్ చేశాను. సో మీరు కూడా ఇలా అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. ప్రాబ్లం అయితే ఉండదు. బ్యాక్గ్రౌండ్లో ఆల్రెడీ మనకి ఇమేజెస్ అయితే రెడీ అయ్యి వచ్చాయి. ఇక్కడ కూడా మీరు ఇమేజెస్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఇంకా స్పీడ్ ఆఫ్ వీడియో కూడా మీరు రెడ్యూస్ కానీ ఇంక్రీజ్ కానీ చేయొచ్చు అనమాట. సో దాంట్లో ప్రాబ్లం అయితే లేదు.
సో ఇక్కడ చూడండి బ్యాక్గ్రౌండ్లో వాయిస్ కానీ ఇవన్నీ ఆటోమేటిక్గా టోన్ అయితే ఆటోమేటిక్గా అదే రెడీ అయిపోతుంది. ఇక్కడ ఏముంది, అక్కడ టెక్స్ట్ ఇచ్చిన తర్వాత మనము ఇక్కడ జనరేట్ చేసుకొని డన్ అనే ఆప్షన్ ఉంది కదా, అక్కడ డన్ అనే ఆప్షన్ మనం క్లిక్ చేస్తే ఎక్స్పోర్ట్ వీడియో అని వస్తుంది. అది ఎప్పుడైతే మనం క్లిక్ చేస్తామో వీడియో అయితే ఎక్స్పోర్ట్ అయిపోతుంది అనమాట. సో వీడియో అయితే రెడీ అయిపోతుంది. ఎక్స్పోర్ట్ అని క్లిక్ చేసారా, క్లిక్ చేసిన తర్వాత వెయిట్ చేస్తే మనకి వీడియో అయితే రెడీ అయిపోతుంది. చూసారా, ఇక్కడ పర్సంటేజ్ చూపిస్తుంది. వెయిట్ చేస్తే ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ అనేది మనకి ఉంది కదా, అది క్లిక్ చేస్తే MP4లో కానీ వీడియో మనము రెడీ అయిపోతుంది అనమాట. మనము డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ రెడీ అవుతుంది కదా, ఇంకా కొంచెం సేపు. సో ఇలా అయితే మీరు వీడియోస్ నెంబర్ ఆఫ్ వీడియోస్ అయితే రెడీ చేయొచ్చు. ప్రాబ్లం అయితే ఏమీ ఉండదు. చూడండి వీడియో మనం ఒకసారి చూద్దాం. క్లిక్ చేయండి, లోడ్ అవుతుంది కదా. సో క్లిక్ చేస్తే చూడండి, నేను ఆ స్టోరీ దానికి రిలేటెడ్ ఇచ్చాను. మీకు ప్రొఫెషనల్ బ్యాక్గ్రౌండ్స్ అవన్నీ యూజ్ చేస్తుంది. మీరు